యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఎలక్ట్రికల్ ఈఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ ఎస్సీగా పనిచేస్తున్న ఊడెపు రామారావు కాంట్రాక్టర్ నుంచి ₹1,90,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో ఎస్ఈ స్థాయి అధికారి, గుట్ట దేవస్థానంలో ఈఈ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడడం ఇదే ప్రథమం. గత కొన్నేళ్లుగా రామారావుపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం సర్వసాధారణమైపోయింది. ఉప్పల్లో ట్రాప్ తర్వాత రామారావును యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇటీవల చేసిన సంతకాలు తీసుకున్న ప్రాధాన్యత కలిగిన అంశాలు, ఎవరెవరికి మేలు చేసే చర్యలు తీసుకున్నారు తదితర వివరాలను ఆరాధిస్తూ సోదాలు చేస్తున్నారు. దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరు వల్ల దేవాలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయాలను రాజ్ న్యూస్ ప్రసారం చేసింది. ఇదే సమయంలో ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా ఎల్ఈడి స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసిన విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టింది. దేవాలయ నిధులతో కరెంటు బిల్లులు చెల్లిస్తూ ఓ ప్రైవేటు కాంట్రాక్టర్కు లాభం చేకూర్చే విధంగా ఆలయానికి చెందిన అధికారులు సహకరించారనే విషయాన్ని బట్టబయలు చేసింది. తాజాగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి ఆలయ ఈఈపై దాడులు చేశారు.